సినిమాలు చాలా వరకు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. అతి తక్కువ బడ్జెట్లో రూపొంది ఎక్కువ మంది ప్రేక్షకుడిని మెప్పిస్తాయి. అలాంటి సినిమాగా వచ్చి సూపర్ హిట్ అయింది జననం 1947 ప్రయాణం తుదారన్. ఈ సినిమాకి దర్శకుడు అభిషేక్ అశోకన్. ఈ దర్శకుడి లేటెస్ట్ మూవీ ప్రయాణం 1947. ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. స్టోరీ ఏంటంటే, ఓ మారుమూల గ్రామంలో 70 ఏళ్ల వయసు దాటిన శివన్ అనే వ్యక్తి నివసిస్తూ ఉంటాడు. 2 కొడుకులు తనకి దూరంగా ఉంటారు. 12 ఏళ్ల క్రితం భార్య చనిపోవటంతో ఒంటరిగా జీవిస్తాడు. పొలానికి దగ్గరలో కట్టుకున్న ఇంట్లో ఉంటూ కాలక్షేపం చేస్తాడు. ఆ పక్క ఊర్లో ఉన్న వృద్ధాశ్రమంలో సన్నిహితులతో కలిసి పనిచేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ వృద్ధాశ్రమంలో పరిచయం అవుతుంది గౌరీ. ఒకప్పుడు టీచర్గా పనిచేసిన గౌరీని తన కొడుకు అక్కడే చేర్పించి వెళ్తాడు. ఇంటిపై పిల్లలపై బెంగతో రోజులు భారంగా గడుపుతుంది గౌరీ. తన ఆవేదన అర్థం చేసుకున్న శివన్ తనతో కలిసి ఇంటికి వచ్చి బతకమని అడుగుతాడు. కొడుకులకి ఈ విషయం చెప్పి మరీ 70 ఏళ్ల వయసులో గౌరీని పెళ్లి చేసుకుంటాడు. సంతోషంగా శివన్ ఇంటికి వెళ్తుంది గౌరీ. పొలాల మధ్య ఉన్న అందమైన ఇల్లు చూసి మురిసిపోతుంది. ఓ రోజు శివన్ చిన్న కొడుకు వచ్చి తనకు ఆర్థిక ఇబ్బందులున్నాయని ఆ ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటా అంటాడు. ఇంటి డాక్యుమెంట్ల కోసం గొడవకి దిగుతాడు. అప్పుడేం జరిగింది, కొత్తగా ఏర్పడిన బంధం ఎలాంటి మలుపు తిరిగింది అనేదే మిగిలిన సినిమా. ప్రతి తల్లిదండ్రులు పిల్లల కోసం చాలా కష్టపడతారు, ఎన్నో త్యాగాలు చేస్తారు. పిల్లలకి సంబంధించిన వేడుకలు పండగలా చేస్తారు. కానీ పెళ్లి తర్వాత పిల్లలు మారిపోతారు. భర్తను కోల్పోయి ఉన్న ఒంటరి మహిళని పట్టించుకోరు. భార్యను పోగొట్టుకున్న తండ్రి గురించి ఆలోచించరు. అలాంటి 2 కుటుంబాల మధ్య సాగే కథే ఇది. ఒంటరిగా ఉండే మనసు ఓదార్పు కోరుకుంటుంది. జీవితం అంతా త్యాగాలు చేయటమే కాదు, మన కోసం మనం బతకాలని భావించే 2 మనసుల కథ. స్వచ్ఛమైన ఈ ప్రేమ కథకి దర్శకుడు ఎంచుకున్న గ్రామీణ నేపథ్యం చాలా బాగుంది. చెప్పాలనుకున్న విషయాన్ని సున్నితంగా స్పష్టంగా వివరించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. తక్కువ ఖర్చుతో తెరకెక్కిన అద్భుతమైన కథ ఇది. తల్లిదండ్రుల విషయంలో ఇలా ప్రవర్తించే వారికి చెంపపెట్టు. ఒంటరితనంతో మగ్గిపోయే అవ్వతాతలకి ఓదార్పు ఈ ప్రణయం. నీ వాళ్ళు మాత్రమే నిన్ను అర్థం చేసుకుంటారనుకోవటం మీ భ్రమ. నిన్ను అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే నీ వాళ్ళుగా భావించు. నువ్వు చేసే త్యాగాలకి విలువ ఉండదు. రాలిపోయే వరకు ఎన్నో రాళ్ళు దాటుతూ వెళ్లాల్సిందే అనే సందేశాన్ని ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా ఒరిజినల్ మలయాళ వర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వర్షన్ ఆహాలో అందుబాటులో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.